నెక్స్ట్ ఇయర్ పెడతాం సంతోషం. ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అనేది ఒక మంచి అభిప్రాయం ఉంది మీకు. తల్లికి వందన పడింది కదా పడతారు వస్తాలమ్మా నెక్స్ట్ పడతాయి కూడా ఎవరు ఇచ్చినారు మీకు డబ్బులు? వెరీ గుడ్. డ్రెస్ బాగుందా? డ్రెస్ కూడా బాగుందా? బ్యాగులు క్వాలిటీయా? బాగా చదువుతారా మీరు? ముగ్గురు పడింది. రైట్. ఏదైనా హామీలు ఇచ్చినటువంటి కానీ తొలి నెలల్లోనే ఎవరు ఇవ్వలేరు, తొలి సంవత్సరంలోనే అందరూ అన్ని హామీలు ఇవ్వలేరు. కానీ ఈ సంవత్సరానికి సంబంధించి మరి పిల్లలు తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత 4,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్నాం. గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మూలన పడకేసుకున్నాయి. కేవలం వాళ్ళు సంక్షేమ పథకాలు మాత్రము 5 ఏళ్ల పొడితో పెంచుకుంటూ పోయినారే కానీ ఏ ఒక్క సంవత్సరంలో తొలి తొలి నెలలోనే వాళ్ళు ఏమి ఇవ్వలే ఎక్కడ. కానీ ఊరికి అబద్ధాలు ఆడే దాంట్లో నంబర్ 1 మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి. 175 మంది ఎమ్మెల్యేలలో ఇంత అబద్ధాలు ఆడే ఎమ్మెల్యే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండరు. మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచంలో కూడా దొరకరేమో ఈ అబద్ధాలు ఆడే విషయం మాత్రం పోటీ పెడితే కదా. కాబట్టి ఆయన చెప్పేటువంటి కూడా సర్వము అబద్ధాలే తప్ప దాంట్లో నిజం ఏమాత్రం లేదు. ప్రజలు నమ్మించేదానికి వాక్చాతుర్యం ఉంది, బాగా మాట్లాడగలుగుతాడు. ఎంత మాట్లాడితే కానీ నేను నమ్ముతానని అనుకుంటున్నారు. కానీ ఆయన ఎంత మాట్లాడినా కూడా నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఈరోజు మేమైతే కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా ఏ గ్రామానికి చూసినా కూడా మారుమూల పల్లెల్లో కూడా చూసినా కూడా తార్ రోడ్లు వేస్తున్నాము. టౌన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి అన్ని కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నాం. కానీ వాళ్ళ మాదిరి పోయిన 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఏ ప్రయాణం చేయాలని కూడా భయపడిపోతున్నారు ప్రజలు. మోకట్లో బురద ఒరిబడి తిరిగినట్లు తిరుగుతానే 5 ఏళ్ల కాలం. ఈరోజు చూస్తే హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. వెహికల్లో, కార్లు, మోటార్ సైకిల్ ఎవరే కానీ ఇబ్బందులు పడకుండా ఇంకా ఎక్కడో ఒక చోట ఉంటాయి రోడ్లు కూడా, అవి కూడా పూర్తి చేస్తాం. కాబట్టి మేము చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి లేదు, అన్ని పూర్తి చేస్తాము. ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని కూడా అన్ని కూడా మేము సమకూరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రసాద్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేసే కార్యక్రమాలన్నీ దగా, మేము చేసిన కార్యక్రమాలు మంచిటని పెద్దగా ఊపదంబుడు అతని నోటి చాతుర్యాన్ని ప్రదర్శించినాడు. అయినా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, నీ మాటలు నమ్మితే ఆడ నీళ్లు ఉన్నాయంటే నీళ్లు కానీ ఉండవు. ఆ మీటింగ్ లో ఏం చెప్పినావు? ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావచ్చు అంటున్నావు. నువ్వేం చెప్పినావు? మా అన్న కొడుకు ఒక ఆయన ఉన్నాడు రాఘవేందర్ రెడ్డి, నెక్స్ట్ ఆయనే అన్నావు. మళ్ళీ ఆయన అయిపోతే ఆయన కొడుకంట. ఏం మీ జాగీరా రాజకీయము? ప్రజలను ఇంకా మభ్య పెడతాండవేను కార్యకర్తలను. పొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, రాజమల్లు మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే. గతంలో 14లో తప్ప గైబూస్ అని కౌన్సిలర్ ఉన్నాడు. అతనికి 30 లక్షలు ఆఫర్ చేసినారు పార్టీ మారితే అని. ఈ రోజు అతను కోఆప్షన్ మెంబర్ గానీ ఇవ్వలే, టికెట్ గానీ ఇవ్వలే. ఈ రోజు నెక్స్ట్ మాకు అందరి కౌన్సిలర్ టికెట్ ఇస్తా, నా ఆత్మ, నా ప్రాణము, నా ఆస్తి, నా మానం అంటున్నాడు. ఆర్బీకే వాళ్ళ ముగ్గురు ఆస్తులు పుచ్చుకునేదానికి మిమ్మల్ని బలపసులు చేస్తాడు నాయన. కార్యకర్తలారా వినండి, నిన్న మీటింగ్ లో ఎంతమంది బలపసులు ఉన్నారు? ఏమంటే పరిస్థితి విధి లేక ఆయన మాటలు మాయపాటలు నమ్మి ఇంకా మోసపోతున్నారు. ఇంకా త్వరలో రాచమల్లు జైలుకు పోవడం ఖాయం. ఇది రాసి పెట్టుకోండి. ఆర్బీకే గుర్తు పెట్టుకో.